ప్రాణము రక్తము మిళితమైపోయింది. కాబట్టి రక్తము గడ్డగట్టినంత వరకే ప్రాణం ఉంటుంది. రక్తము కానీ ప్రసరణ లేకపోతే ప్రాణం పోద్ది. అయితే లోపల ఒకటి ఉంది ఆత్మ. ఆ ఆత్మ ఏం రాయబడిందంటే, దేవుడైన యెహోవా నేలమడి నరు నిర్మించి వారిని నాసికారంధ్రంలో జీవమైనదిగా. అంటే మానవుడు దేవుని యొక్క స్వరూపం. అందుకే మానవుడి యొక్క లోపల ఉన్నటువంటి ఆత్మ దేవునిది. తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత తీర్పు అనేది ఉంటుంది. అందుకే బైబిల్ చెప్తుంది, మనుషులు ఒక్కసారి మృతి పొందాలి, ఆ తరువాత తీర్పు జరుగుద్ది. తీర్పు ఉందండి. ఏం తీర్పు? ఈ లోకంలో ఇప్పుడు 80 సంవత్సరాలు జీవించాడు. దేవుడు అడుగుతాడు, అయ్యా ఈ 80 సంవత్సరాలు ఎలా జీవించావు? కాబట్టి ప్రతి వాడు లెక్క అప్పు చెప్పాలి. ప్రతి వాడు కూడా మనం జీవించే జీవితాన్ని బట్టి లెక్క అప్పు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు చూడండి, ఒక మాట చూస్తాను, ముగిస్తారు. ఒక 5 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలండి. ప్రసంగి గ్రంథం ఒక్క మాట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం. మానవుడికి ఎప్పటి వరకు విలువ? ఎప్పటి వరకు అంటే బ్రతుకున్నంత వరకే విలువ. బ్రతుకున్నంతప్పుడు ఏమంటాడంటే, నాకు ఎదురే లేదంటాడు, నువ్వెవడవరా అంటాడు, ఇవన్నీ చేస్తాడు. ఒక చచ్చిపోయిన తర్వాత ఇంకా ఏమీ చేయలేడు. కాబట్టి ఇప్పుడు చూడండి, 5వ వచనంలో ఏమంటాడంటే, 9వ అధ్యాయం 5వ వచనం, బ్రతికిండు వారు తాము చతురుని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరగరు. ఇప్పుడు పెద్ద ఆయన చనిపోయాడు. అమ్మ ఒకసారి కొంచెం ఆగమంది. ఇప్పుడు పెద్ద ఆయన చనిపోయాడు. ఇప్పుడు అమ్మగారు ఎంతో ఏడుస్తుంది. దాదాపుగా 50-60 సంవత్సరాలు కాపురం చేసింది ఆమె. ఇప్పుడు పెద్ద ఆమె వచ్చి, అయ్యా లెగు అంటే ఇప్పుడు లెగ్గలదా? లెగడు, ఏమి ఎరగరు. కాబట్టి వాళ్ళ పిల్లలు వచ్చి, నానా లెగు అంటే లెగరు. ఆయనకి ఇష్టమైన ఆహారం పెట్టినా లెగడు. ఎందుకని? ఎక్కడితో అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఎప్పుడు కూడా ఈయన మనం చూడం, ఈయనతో మనం మాట్లాడలేం, అయిపోయింది. అయితే ఇక్కడ అంటాడు, చావు అందరికి వస్తుందంట. అయితే ఏం జరిగింది చూడండి, 6వ వచనం. ఈ పెద్దానికి ఏం చేయడు? ఎవరిని ప్రేమించలేడు. ఇంకా పగబెట్టుకోగలడా? ఎంతమంది ద్వేషించినా, ఎంతమంది అవమానపరిచినా ఆయన్ని. ఇంకా ఇప్పుడు వచ్చి లేపి, పెద్దయినా నిన్ను ఎవరు కొట్టారు, ఎవరు తిట్టారు, ఎవరిని హింసించారు, లేకపోతే ఎవరు నిన్ను అవమానపరిచారు, లేకపోతే ఏమన్నా లేపుతాడా? లేకడు. ఇంకా ఎందుకని? అయిపోయింది ఇక్కడ వరకు. అయితే ఇక్కడ అన్నాడు, ఎవరిని ప్రేమించుడు, పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరిగే వాటిలో ఏది వారికి ఎప్పటికీ వంతు లేదు. ఇప్పుడు